మా నాయనమ్మల కాలంలో అయితే వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండేవాళ్ళు, మానసికంగా గట్టిగా ఉండేవాళ్ళండి. ఈ మన జనరేషన్ వచ్చేసరికి రెండూ లేకుండా పోయినాయి. చాలా తగ్గిపోతుంది కదా! ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇప్పుడు చేసే వంటలు గ్యాస్ మీద పొయ్యెలిగిచ్చే పని లేదు. మిక్సీలల్లో చేసుకుంటున్నా కానీ మనకి ఓపిక లేదు. దీన్నే చేయలేకపోతున్నాము. అదే అప్పటి కాలంలో అయితే వాళ్ళు పొయ్యిలు మంటేసి కట్టెలతోటి మళ్ళీ ఏదన్నా దంచాలంటే రోట్లో దంచుకొని అన్ని చేసినా వాళ్ళకి టైం సరిపోయేది. కానీ ఇప్పుడు అసలు మనం అన్నీ గ్యాస్ మీద అట్ట వెలిగిస్తే ఇట్ట అయిపోతున్నా కానీ మనం చేయలేకపోతున్నాము. మళ్ళీ పిల్లలు ఒక్కొక్కరికి అప్పుడు నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆడపిల్లలైతే డెలివరీలు చేయటం కానీ వాళ్ళని సాకటం కానీ ఎంత పని చేసేవాళ్ళు అసలు. కానీ వాళ్ళకి అప్పుడు బాగా ఓపిక ఉండేదండి. ఇప్పుడు మనం ఒక్కొక్కరున్నా కానీ వాళ్ళకి అసలు చేయలేక పోతున్నాము. మన బాడీలు ఇట్టయినాయి. మనమే ఇట్ట అనుకుంటే మన పిల్లల జనరేషన్ వచ్చేసరికి ఇంకా అసలు ఎలా అయిపోద్దా అని ఆలోచిస్తున్నాను నేనైతే. ఈరోజు మీకు వీడియోలో ఏం చూపిస్తున్నానంటే ఉదయాన్నే నా పనులండి. చట్నీకి అయితే ఏరుశనగపప్పు వేయించి పెట్టుకున్నాను. తర్వాత పచ్చడి చేద్దాము, పచ్చిమిర్చి పచ్చడి అని చెప్పి మిరపకాయలు వేయిస్తున్నాను. పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇదైతే నాకు తెలిసి అందరి ఫేవరెట్ అనుకుంటున్నాను. మా ఇంట్లో కూడా అసలు బాగా తింటాము. రోజు చేసినా కానీ పచ్చిమిర్చి టమాటా పచ్చడి అంటే అంత ఇష్టంగా ఉంటుంది. ఇడ్లీలోకి ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది కదా, రైస్లోకి కూడా బాగుంటుంది. అందుకని నేను ఈరోజు చాలా రోజులైంది ఈ మధ్య చేయలేదు, అందుకని ఈరోజు చేస్తున్నాను. ఇంకా గుడ్లు ఉడకబెడుతున్నాను. గుడ్లు ఉడకబెట్టి పప్పుచారు చేద్దామని రెడీ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోతున్నారు. కొత్తగా ఎవరన్నా మన ఛానల్లోకి వస్తే అందరికీ వెల్కమ్ అండి. వీడియోస్ చూస్తూ ఉండండి, చివరి వరకు చూడండి వీడియోని. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఇందాక అది చెప్పా కదా మా నాయనమ్మ వాళ్ళని. మా నాయనమ్మకి అయితే ఇద్దరు ఆడపిల్లలండి. ఇద్దరు ఆడపిల్లలు. మా అమ్మ కోడలకి మామూలుగా డెలివరీలు ముగ్గురు పిల్లలకి ఆమె చూసింది. అమ్మగారింటికే అసలు పంపలేదు, మా నాయనమ్మే చూసింది. మళ్ళీ మా అత్త వాళ్ళకు కూడా ఇద్దరు పిల్లలైతే వాళ్ళని కూడా అసలు ఎంత బాగా చూసిందోనండి. అందరికీ మంచం మీద మామూలుగా బాలింత అంటాం కదా, బాలింతప్పుడు ఆపరేషన్లప్పుడు కానీ వాళ్ళ మంచం మీద కూర్చోబెట్టి అన్నీ చేసేది. మా నాయనమ్మకి ఎంత ఓపిక అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలప్పుడు చూస్తూ ఉండేదాన్ని నేను. అసలు ఎంతమందికైనా అలాగే చేసి పెడతా ఉండేది. ఇప్పుడు ఒక అరకిలో దొండకాయలు కొయ్యాలంటేనే ఓయమ్మ ఇంతసేపా మనకి అనిపిస్తుంది. అదే మా నాయనమ్మ అయితే అసలు అందరికి కూడా ఎప్పుడు నాకు తెలిసిన దగ్గర నుంచి 10 మంది ఉండేవాళ్ళు ఇంట్లో. అందరికి కూడా ఎప్పుడు ఒక కూర సరిపోయేది కాదు, 2-3 కూరలు చేయాల్సి వచ్చేది. ఇంట్లో దొండ చెట్టు మునగ చెట్టు ఎప్పుడూ ఉండేది. అయితే దొండకాయలు అయితే అసలు ఎప్పుడు కోస్తుందో కోసి సన్నగా కట్ చేసి కట్టెల పొయ్యి మీద బాండట్లో 1 కేజీన్నర దాకా కోసి పొయ్యి మీద పెట్టుండేదండి. మేము నిద్రలేసేసరికి అవి ఏగతా ఉండేవి. నాకు అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఆ దొండకాయలు వేయించాలంటే ఎంతసేపు పట్టుద్ది, వాటిని సన్నగా కట్ చేయటం ఎట్ట కట్ చేసింది. అమ్మ అప్పుడు ఓపికలు అసలు ఇప్పుడు 1% కూడా మనకు లేదనిపిస్తుంది. మీకు కూడా అంతేనా, నాకేనా అనిపిస్తుంది నాకు చూస్తే. నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే కూరలు కోడిగుడ్డు ఫ్రై చేసి ఇంకా టమోటా పచ్చిమిర్చి పచ్చడి చేసేసి పప్పుచారు చేస్తున్నాను. మా వారికి క్యారేజీ పెట్టడానికి 9:30 కల్లా ఆయన పెట్టేసి ఆయన వెళ్ళిపోవాలి. ఇంకా గంట సేపు అయితే నేను కూడా కొంచెం బిజీగానే ఉంటానండి. అన్నీ ఒకదానమ్మడ ఒకటి చేసుకోవటం. ఇంక గిన్నెలు అయ్యి తర్వాత తోముకుంటాను ఆయన వెళ్ళిన తర్వాత. బాగా జలుబు చేసింది, ఏమనుకోవద్దు. గొంతు చాలా రాపుగా ఉంది. వీడియోని చూపించాలి మీకు అని చెప్పి ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నానండి. దంచిన తర్వాత మళ్ళీ కొంచెం తాలింపు పెట్టుకుంటే 2 రోజులు ఉన్నా కానీ పచ్చడి మనకి స్మెల్ రాకుండా బాగుంటుంది.
అందుకని చెప్పి తాలింపు గింజలు, మినప్పప్పు, తెల్ల ఉల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసాను. ఈ తాలింపు అనేది ఆయిల్ కాగిన తర్వాత వేస్తే మంచి స్మెల్ వస్తేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఇది నా చిన్న టిప్ అండి. పచ్చడిని తాలింపు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది కదా. మామూలుగా ఇంతకుముందు అయితే పెళ్ళిళ్ళు ఆట చేసేటప్పుడు వాళ్ళకి చాలా టేస్ట్ వస్తుంది. ఎందుకు వస్తుందా అనుకుంటే ఇదేనండి, ఆయిల్ ఎక్కువ వేయటము, తాలింపులో బాగా వేగనివ్వటం వల్ల టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఎప్పుడైనాను. రోటి పచ్చడి నేను ఈరోజు టైం ఉందని చెప్పి రోట్లో దంచాను. మామూలుగా టైం కనుక లేకపోతే మిక్సీలో అయినా కచ్చాపచ్చాగా వేస్తుంటాను. ఈరోజు కొంచెం టైం ఉందలే ఇంకా అని చెప్పి రోట్లో దంచాను. దంచి తాలింపు పెట్టేసాను పచ్చడి. మళ్ళీ ఏందో ఎండలు స్టార్ట్ అయినాయండి మా దగ్గర 2 రోజుల నుంచి. అది ఎండ కాదు, నిన్న భలే ఎండకుండింది, ఈరోజు అలాగే ఉంది. ఇప్పుడు టిఫిన్కి అయితే దోశలు వేసుకుంటున్నాను. ఈ దోశలు మామూలు దోశలు అండి. దోశలకి నేను బ్యాటర్ ఎలా కలుపుతానంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. 3 గ్లాసులు టీ గ్లాస్ తోటి 3 గ్లాసులు బియ్యం వేసి 1 గ్లాసు మినపప్పు వేస్తాను. కొంచెం సగ్గు బియ్యం, కొంచెం అటుకులు వేసుకొని కొంచెం మెంతులు, 1 స్పూను మెంతులు వేస్తాను. నానబెట్టేటప్పుడే వీటిని నానబెట్టేసుకుంటానండి. దోశలు అయితే చాలా స్మూత్గా బాగా వస్తాయి. ఈ టేస్ట్ మాకు బాగా నచ్చుద్ది. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. దోసపిండికి నేనైతే మినపప్పు, బియ్యం 3:1 రేషియోలో వేస్తాను. చాలా బాగా వస్తాయి, మెత్తగా కూడా ఉంటాయి. ఇంకా పప్పుచారు తాలింపు పెట్టేశాను, అయిపోయింది, కాగుతుంది. దోశలు కూడా నాకు 2, మా వారు 1 తింటారండి. ఎందుకంటే ఆయన మొలకలు, కోడిగుడ్డు, పెసర మొలకలు, కోడిగుడ్డు అవి ఇచ్చేసాను మధ్యలో 8:30కి. అందుకని అవి తింటారు. ఇప్పుడు దోశ అనేది 1 తినేసి ఇంకా పాలు తాగేస్తారు. అందుకని ఇంకా ఆయన 1 దోశ తింటారు. దోశలు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. మీరేం చేశారు ఈరోజు కర్రీస్ కామెంట్ చేయండి. తప్పకుండా నా వీడియోలు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అంటే ఒక్కొక్కరి పని ఒక్కో రకంగా ఉంటుంది కదండి. నా పని అయితే ఇలా ఉంటుంది, ఇలా చేస్తాను నేను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఉదయాన్నే క్యారేజీ పెట్టాలి కాబట్టి అన్నీ హడావుడిగా చేసినట్టు అనిపిస్తుంటుంది. నేను తిన్నాను, ఇంకా మా వారికి ఇస్తున్నాను. ఇప్పుడు కొంతమంది పని అంతా అయిందాక తినరు కదండి. నాకు ఈరోజు బాగా జలుబు చేసింది కదా, రాత్రి కూడా ఏం తినలేదు. అందుకని చెప్పి ముందు 2 దోశ పోసుకొని తినేసి తర్వాత మా వారికి పోసిచ్చి ఇంకా ఆయన తిన్న తర్వాత ఆయన రెడీ అవుతున్నారు. నేనైతే బాక్స్ పెట్టేస్తున్నాను. పప్పుచారు కదా, అది కింద మళ్ళీ బాక్స్ కదలొద్దేమోనని చెప్పి ఒక కవర్లో పెట్టేశాను. కవర్ అంటే ప్లాస్టిక్ది కాదు, క్లాత్ది. ఇలాగా బాక్స్ సర్దేస్తానండి. కోడిగుడ్డు, పచ్చడి, ఇంకా నంచుకోవటానికి స్నాక్స్ అవి పెట్టేసి బాక్స్ పెట్టేశానండి. ఇదండి ఈరోజు నా పని. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, లైక్ చేయటం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంటు తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.